దేని గురించి? ఆంధ్ర రాజకీయాల గురించి. మీరు ఏ ఊరు మీది? మాది నరసరావుపేట. మామూలుగా పాలిటిక్స్ ఫాలో అవుతూ ఉంటారుగా, చూస్తూ ఉంటారుగా. చూస్తుంటా కానీ తక్కువ, అంత బాగా ఇంట్రెస్ట్ పెట్టినాం. విజయసాయి రెడ్డి గారి మీద నిన్న ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, అది ఎంతవరకు నిజం అంటారు? ఎలిగేషన్ విషయం అయితే మనం చెప్పేది ఏముంది, వాళ్ళ రహస్యాలు ఉంటాయి కొన్ని అన్నీ బయట పెట్టరు కదా. లోపల ఏమేమి నడుస్తుంటాయి. రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు. ఇక ప్రజల్లోకి వచ్చేసరికి వాళ్ళు మేనేజ్ చేయడం ఎక్కువయా. మనమేమన్నా ప్రజలు ఏంటంటే చూస్తుంటారు, అటు చూస్తుంటారు, ఇటు చూస్తుంటారు. అది వాళ్ళదే. పొలిటికల్ విషయం మీకు తెలవంది ఏముంది, మీకు ఎక్కువ తెలుసాయా మాకన్నా. పొలిటికల్ విషయంలో మట్టుకి మనం ఏం చేసేది ఏం లేదు. వాళ్ళు ఎటైనా మేనేజ్ చేస్తారు. మీరేమనుకుంటున్నారు? మనం అనుకునేవి జరగవు కదండి. మీ మనసులో ఏమనుకుంటున్నారు? నిజంగా తప్పు చేశాడంటారు, లేకపోతే కావాలని చెప్పి? అంత వయసు కల్లా ఆయన తప్పు చేశాడంటే అది కరెక్ట్ అయిన క్వశ్చన్ కాదు అనిపిస్తుంది. అన్న మీ పేరు? సత్యనారాయణ అండి. ఏ ఊరు అన్న మీది? మాది భీమవరం. పాలిటిక్స్ ఫాలో అవుతూ ఉంటారుగా. పాలిటిక్స్ అంటే చూస్తుంటాం. పాలిటిక్స్ ఫాలో అవడానికి మనం పోటీ చేయలేదు, మనం రాజకీయ నాయకులం కాదు. చూస్తూ ఉంటారు అంటే ఆ ప్రభుత్వానికి ఓటేస్తుంటాం. అయితే నిన్న విజయసాయి రెడ్డి గారు ఉన్నారుగా, వైసీపీ ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. నిన్న ఒక అమ్మాయితో ఇలా తిరిగాడని చెప్పి మాజీ భర్త వచ్చి చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజముందంటారు? ఈ అమ్మాయికి 35 సంవత్సరాలు, ఆయనకి 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వయసులో 35 సంవత్సరాల కూతురు వయసు ఉన్న దాంతో ఇంకా మనం రంగుతాను అంటగడితే సమాజంలో ఎవరూ బతకలేము. ఇంకా చెప్పండి, మీరు అడిగితే. ఇప్పుడు తప్పులు ఉంటాయి అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి భూతద్దంలో చూసి అమ్మాయి ఈయనతో కలిసిందంటే ఆయన వయసు, ఆయన గడ్డం ఆయన చూస్తే ఆయన ప్రేమిస్తారు ఆయన వయసులో. ఇది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. రాజకీయాలు అంటే ఏదోటి పొలవాలి అంటే ఆయన నాకు చుట్టం కాదు, నాకు సంబంధం లేదు ఆయనతో. సంబంధం జరిగేది మాత్రమే మాట్లాడుతున్నాం మనం. పేరన్నా? సుబ్బారావు. మీరు రాజకీయాలు ఫాలో అవుతూ ఉంటారుగా? చూస్తుంటా. ఓకే, నేను నా విజయసాయి రెడ్డి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, అది నిజం అంటారా లేకపోతే తప్పు అంటారా? ఎవరైనా కావాలని చేస్తున్నారు అంటారా? మనం ఎట్లా డిసైడ్ చేస్తాం నిజం అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే, అతను కేసు పెడితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం డిసైడ్ చేసేది. పోలీసులు డిసైడ్ చేస్తారు. మనం ఎట్లా చెబుతాం తప్పని. బేసికల్లీ ఆల్ పొలిటికల్ లీడర్స్, నాట్ ఓన్లీ విజయసాయి రెడ్డి, మెజారిటీ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్ క్యారెక్టర్లెస్ ఫెలోస్, మోస్ట్ ఆఫ్ దమ్. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. చేంజ్ తీసుకురావాలంటే, మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పబ్లిక్లో అవేర్నెస్ ఉండాలి. పబ్లిక్కే ఫాలో అవ్వట్లేదు, పొలిటికల్ లీడర్స్ ఎట్ అవుతారు? పబ్లిక్ తయారు చేసేది పొలిటికల్ లీడర్సే కదా. పబ్లిక్ని ఎప్పుడు పొలిటికల్ లీడర్స్ తయారు చేయాలి. పొలిటికల్ డబ్బులు ఇవ్వడం అలా అలవాటు చేసి, మందు డబ్బులు ఓటుకి అలా అలవాటు చేసింది రాజకీయ నాయకులే కదా. అవును, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేశారు. ప్రజలు మారకుండా ఉండాల్సింది, ప్రజలు మారారు. దానికి మామూలు చూసారా, న్యూస్ చూసారా? రీజన్ వచ్చేసి పవర్టీ అమ్మా. పవర్టీని వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు పొలిటికల్ లీడర్స్ ఫర్ దేర్. రీసెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా మార్పు తీసుకొద్దామని వచ్చారన్నారు రాజకీయాల్లో. ఆయన సాధ్యమైద్ది అంటారు ఆయన వల్ల? అవ్వచ్చు, బట్ అంటిల్ అన్లెస్ అతను అట్లానే నిలబడితే అవుతుంది. ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ వాళ్ళ ప్రభావాలకు కానీ లేకపోతే ఏదన్నా బెండ్ అయ్యాడనుకో, హీ కాంట్ డూ ఎనీథింగ్. అతను అనుకున్న సాధించాలంటే అతను స్టిక్ అయ్యి ఏ సిద్ధాంతాలతో అతను వచ్చాడో అదే సిద్ధాంతాలతో ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒక 10 to 15 years స్టాండ్ ఉండగలిగితే ప్రజలు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. చేంజ్ అనేది వస్తుంది అంటారా? డెఫినెట్గా వస్తుంది. ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తేనే, బట్ అతను చూపించాలి. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, జగన్ ఉన్నాడు, వాళ్ళ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ డిమాండ్స్కి డెఫినెట్గా తలొగ్గుతాడు. అదేవిధంగా అంటే అవినీతికి కానీ దేనికైనా ఎవడన్నా ఒక కేసులో ఇరుక్కున్నాడు, చంద్రబాబు కానీ జగన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, పొలిటికల్ లీడర్స్ అందరూ బెండ్ అవుతారు. ఎందుకంటే పదవి పోయిద్దాము. ఇతను పదవి పోతే ఉంది పోతే పోయిందని కనుక ఇతను కనుక అతను కట్టుబడిన సిద్ధాంతాలకు నిలబడగలిగితే లాంగ్ పీరియడ్లో రన్ అవుతారు. అది 5 years. సపోజ్ ఇప్పుడు బయటకు వచ్చేసాడు కూటమి నుంచి, అతను ఇండివిజువల్గా స్టాండ్ బై ఉంటే అతని సిద్ధాంతాలకి ఆడకి తలగ్గకుండా కరెక్ట్గా ఉండాలి.
ఉంటే డెఫినెట్గా పబ్లిక్ వెళ్తారు. ఇంకోటి పొలిటికల్ పార్టీస్కి ఆల్మోస్ట్ 1,00,000 నుంచి 1,50,000 డొనేట్ చేస్తుంటా. నాకు నచ్చిన వాటికి పార్టీ ఏదని చెప్పను, చేస్తుంటా. అది నా ప్యాషన్. నేను 17-18 సంవత్సరాల నుంచే పొలిటికల్ అంటే ఇప్పుడు కాదు, 92 నుంచి చూస్తూనే ఉన్నాను పాలిటిక్స్. 92కి నాకు ఓటు వచ్చింది, అప్పుడు నుంచి చూస్తూనే ఉన్నాను. నా పేరు వర్మన్, రావులపాలెం. ఓకే, రాజకీయాలు ఫాలో అవుతూ ఉంటారు కదా. ఫాలో అవుతుంది. నిన్న విజయసాయి రెడ్డి మీద ఎలక్షన్స్ ఇది నిజమంటారా లేకపోతే కావాలని చేస్తున్నారా అంటారు ఎవరైనా? చేసే ఉండొచ్చు. చూసారా న్యూస్? న్యూస్ చూశాను. ఏమనిపించింది మీకు? ఏదో మంచి నాలెడ్జ్ ఉంది రాజకీయాలు. చేసే ఉండొచ్చు విజయసాయి రెడ్డి. ఆయన కూడా బయటకు వచ్చి చెప్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ జరగకూడదని ఏమున్నది? విజయసాయి రెడ్డి తక్కువ ఏం కాదు కదా. ఆయన దేవుడి మీద కూడా ప్రమాదం వేస్తున్నాడు విజయసాయి రెడ్డి. దేవుడి మీద ప్రమాణం చేసి కూడా చేయకూడదని ఏముంది? చేయకూడదు. తప్పు చేసిన తర్వాత దేవుడి మీద ప్రమాణం చేస్తారు. ప్రజల్లో మనం ఈ చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసం చేసే ఉండొచ్చు. అవును, తప్పు. చాలా ఇబ్బందులు పెట్టాడు. విశాఖను అంతా దోచుకుదొబ్బారు కదా వీళ్ళంతా. రుషికొండ కాడి నుంచి అన్ని విజయసాయి రెడ్డి చేయని పనులు అంటే ఉన్నాయి వైజాగ్లోనే. మన మీ పేరు? నా పేరు కోటిలింగారెడ్డి. ఏ ఊరు మీది? మాది నరసరావుపేట దగ్గర. నిన్న విజయసాయి రెడ్డి గారి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, అది ఎంతవరకు నిజం అంటారు? అవన్నీ ఇక చెప్పేది ఏంటంటే ఇక వీళ్ళు కావాలని చేసిలే తప్పితే ఆమె బయటకు వచ్చి చెప్పింది కదా, నాకే సంబంధం లేదు, నా మాజీ భర్త కేసు పెట్టిండని. సో ఇలాంటి నీచ రాజకీయాలు బోల్డని చేస్తారు వాళ్ళు. ఇదంతా కొత్త ఏం కాదు కదా వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే మనం, సో ఎన్ని అక్రమాలు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎంతమంది మీద దాడులు, ఇవన్నీ ఎవరు వచ్చి ఖండిస్తున్నారు? గవర్నమెంట్ ఎవరైనా చర్యలు తీసుకుంటున్నారా? కనీసం ఈవెన్ పోలీస్ స్టేషన్కి పోతే కేసులు కూడా పెట్టలేని పరిస్థితి వాళ్ళు. అట్లా ఉన్నప్పుడు ఏదైనా చేస్తారు మీడియా. ఎవరు కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరున్నారు దాన్ని? సో వాళ్ళు దేని మీద రాస్తారండి, మోడీ మీద కూడా రాస్తారు. వాళ్ళకి ఇంకా లిమిట్స్ అనేవి లేవు. రేపు పొద్దున నీకు నా మీద ఎవడి మీద రాస్తారు వాళ్ళు. వాళ్ళకేందో వాళ్ళకి సెలబ్రిటీ మీద రాస్తే వాళ్ళకి న్యూస్ ఉంటుంది, రాసేస్తారు. కానీ దాని వెనక నిజాలు ఏంటి ఇవన్నీ తెలుసుకుని కదా. వాళ్ళ ఆయనే బయటకు వచ్చి చెప్తున్నాడు కదా. ఎవరు? మాజీ భర్త కదా చెప్పింది. వాడిని వదిలేసి ఇంకొకటి చేసుకుంది కదేమో. మరి చేసుకున్నాడు ఏమని చెప్పిండా? చేసుకున్నాడు తోటి కదా కన్నదేమో. మరి ఇంకా ఆడది బయటకు వచ్చి ఆమె బయటకు వచ్చి చెప్పినప్పుడు ఇక అంతకంటే ఇంకా గ్యారెంటీ ఏమి ఇవ్వాలా? డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమను, అది బెస్ట్ కదా. మరి అంత డౌట్ ఉన్నప్పుడు పోనీ డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారు. ఆ రాసినోడికి మరి ఏమైనా పనిష్మెంట్ ఇస్తారా? కనుక్కోమనండి. ఎవరుగా ఎవడండి పట్టించుకునేది? కేసులో ఏమైనా పెట్టి పనిష్మెంట్ ఇవ్వమని చూద్దాం. డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమను. చేయించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఎంత డౌట్ ఉంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి కదా. చేయించుకొని ప్రూవ్ అయిందనుకోండి, అప్పుడు జైల్లో పడేయండి. అసలు అబ్జెక్షన్ పెట్టాల్సింది ఆమె కదా. ఆమెకే అబ్జెక్షన్ ఏంటి, వీళ్ళకేందంటున్నా? ఇవన్నీ ఇక రేపు ఎన్నెన్నో రాస్తారండి. ఇవన్నీ జనాల్ని ఊరికట నమ్మేచ్చాలి అంతే. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. శ్రీనివాస్, ఆంధ్ర, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, రాజకీయాలు చూస్తూ ఉంటారు కదా, ఫాలో అవుతారు కదా? ఫాలో అవుతాను. నిన్న విజయసాయి రెడ్డి ఆయన ఉన్నాడు కదా, ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, అది నిజమంటారా లేకపోతే కావాలని చేస్తారా? నిజమే. అలా చెప్తున్నారు. వాళ్ళ ఫ్రాడే కదా, ఎప్పుడు మంచిగా చేయరు కదా వాళ్ళు. ఎప్పుడు చూసాం గత 5 ఏళ్ల పాలన ఆంధ్రాలో ఏమీ లేదు కదా. ఇప్పుడు కొంచెం ప్రభుత్వం మారింది, సంక్షేమాలు అందుతున్నాయి, ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. గుంటూరు పెద్ద కోరపాటు. రాజకీయాలు అన్నీ ఫాలో అవుతూ ఉంటారు కదా. అవునండి. నా విజయసాయి రెడ్డి మీద వచ్చిన ఎలిగేషన్స్ నిజమంటారా లేకపోతే ఎలా చూస్తారు? అవి చెప్పలేమండి, అది నేనైతే నిజం అనుకుంటున్నా. మరి వాళ్ళు చేసే అలానే ఉంటాయి కదా. మీరైతే ఏమనుకుంటున్నారు? మరి ఆయన దేవుడి మీద కూడా ప్రామిస్ చేశాడు కదా, నేను చేయలేదని. చాలా వేస్తారండి, అలాగా చాలా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ చెప్పలేము మనం. దేవుడి మీద ఎవరి మీద, ఇంట్లో వాళ్ళ మీద కూడా వేసి చెప్తారు. మనం వాటిని ఎలా తీసుకుంటాం? నమ్మలేమండి. పేరు? నాగేంద్రరావు. ఏ ఊరు మీది? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. ఓకే, ఏ ఊరు? జడదేవి. రాజకీయాలు చూస్తారు అనుకుంటా బాగానే. నిన్న విజయసాయి రెడ్డి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, అది ఎంతవరకు నిజం అంటారు? ఏది? విజయసాయి రెడ్డి, విజయసాగర్ రెడ్డి. అవి మనకి ఎందుకులే పెద్దలు. చూసారా? మేము పక్క టీడీపీలే కానీ ఎందుకులే మనకి. అవి పర్లేదు, నిజంగానే చేశారంటారా లేకపోతే ఏదో కావాలని టీడీపీ వాళ్ళు ఆట ఆడిస్తున్నారు? టీడీపీ వాళ్ళు అలా ఎప్పుడు చేయరు. నిజమే అంటారు అయితే. మరి ఏం చేయమంటారు ఇప్పుడు? అతన్ని ఏం చేయాలంటారు?
తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా ఖండించాలి. కిరణ్ అండి నా పేరు. ఎవరు మీద? మాదా ఈ విజయవాడ. ఎక్కడ విజయవాడలో? మొగల్రాజ్పురం. రాజకీయాలు చూస్తూ ఉంటారు కదా మామూలుగా? చూస్తూ ఉంటాను. నిన్న విజయసాయి రెడ్డి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, అది నిజం అంటారా లేకపోతే కావాలని చేస్తున్నారు అంటారా? విజయసాయి రెడ్డి అంటే నమ్మడానికి ఏం లేదు, ఎలిగేషన్స్ అయ్యి ఉండొచ్చు. చూసారా మీరు అది? అది నిన్న ఈవినింగ్ అలా చూశాను నేను. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? ఎలా ఉంది అంటే ఇంకా ఇప్పుడు రాష్ట్రము నాకు తెలిసి ఆర్థిక మాన్యంలోనే ఉంది. ఇంకా పికప్ అవ్వడానికి ఒక 10 ఏళ్ళన్నా పడుతుంది. దాన్ని 10 ఏళ్ళు పక్కా పడుతుంది. ఓకే. రీసెంట్గా నాదాల మనోహర్ గారు చూసారా, ఆయన పనితీరు ఎలా ఉంది? పనితీరు ఆయన ఉన్న నియోజకవర్గాన్ని కానీ జిల్లాకి కానీ వెళ్ళి క్షుణ్ణంగా పరీక్షించి బాగానే పరిపాలన చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇంకా ఈ ఒక 1 ఇయర్ అయినా దాటాల్సిందే, మనకి 1 సంవత్సరం దాటాల్సిందే. వీడియో చూసారా, బాగా స్ట్రిక్ట్గా ఉండడం చూశాను. ఆయన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ రెగ్యులర్గా కాన్ఫరెన్స్ పెట్టడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నది కొంచెం ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంది చెప్పాలంటే, మొత్తం రాష్ట్రాలతో కలిపితే. ఇప్పుడు అది బయటికి తీసుకురావాలన్నా దాన్ని తీసుకొస్తారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారా, జగన్ గారు తీసుకొస్తారా బయటికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు? చంద్రబాబు నాయుడే తీసుకురావాలి. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది బాగుంటుంది. ఆల్రెడీ హైదరాబాద్లో చూసాం కదా మనం, హైదరాబాద్లో చూసాము, ఇక్కడ డెవలప్మెంట్ కూడా మనం చూసాము. ఆయనదైతే పక్కాగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఆయనే చేయగలుగుతారు నాకు తెలిసి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద కూడా పార్టీ మారేటప్పుడు ఎలిగేషన్స్ అవుతూనే ఉంటాయి పక్క. సో అది ఎలిగేషన్ కొట్టుబడేస్తారు. కొట్టుబడేస్తాం. ఓకే, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళ మీద, వీళ్ళ పార్టీలో వాళ్ళ మీద, అంతే. అది ఎలిగేషన్స్ అన్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ. విజయ్. ఎవరి మీద? ఒంగోలు. పాలిటిక్స్ ఫాలో అవుతా చూస్తూ ఉంటారు కదా మామూలుగా. నిన్న విజయసాయి రెడ్డి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, అవును. నిజం అంటారా లేకపోతే కావాలని చేస్తున్నారా? నాకేం తెలుసు భయ్, అది నిజం. మామూలు మీరేమనుకుంటున్నారండి? చూసారా న్యూస్? అది చూశాను. అదే ప్రెగ్నెంట్ సంథింగ్ ఉంది కదా, నాకు కరెక్ట్గా తెలియదు. మీకు ఏమనిపిస్తుంది అంటున్నా? నిజమై ఉండకపోవచ్చు. వాళ్ళ హస్బెండ్ అయితే చెప్తున్నాడు కదా విజయసాయి రెడ్డి చేశాడని. ఇంకొక నేమ్ కూడా ఏదో చెప్పినట్టున్నారు కదా, చూద్దాం. అన్నగారు మీ పేరు? నా పేరు మధు. ఎవరన్నా? మాది గుడివాడ. మామూలుగా రాజకీయాలు అన్నీ చూస్తూ ఉంటారు కదా మీరు? చూస్తూ ఉంటాం. నేను విజయసాయి రెడ్డి అనే మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, అది నిజం అంటారా లేకపోతే కావాలని చేస్తారంటారా? నిజంలాగానే ఉంది, నిజంలాగానే ఉంది. వాడి క్యారెక్టర్ అటువంటిది కాబట్టి నిజంలాగానే ఉంది. పేరు? మా పేరు గంగాధర్ అండి. ఎవరన్నా? మాది విజయవాడ దగ్గర, మాది పామర్రు. రాజకీయాలు చూస్తూ ఉంటారు కదా మీరు? రాజకీయాలు చూస్తున్నాము. నిన్న విజయసాయి రెడ్డి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, అది నిజం అంటారా లేకపోతే కావాలని చేస్తున్నారు అంటారు? అది నిజం కాకపోతే ఎందుకు వస్తున్నాడు బయట చెప్పండి? నిప్పు లేని పొగరాదు కదా. అవును, అది ఏదో నోరేసి పడితే అది కరెక్ట్ అయిపోద్ది అంటారా? నిజమే అంటారా? అది కరెక్ట్, నా ఉద్దేశం అయితే అది కరెక్ట్ అనిపిస్తుంది. చేశాడు అంటారా? చేశారా అనుకున్నాం మరి. ఓకే, మరి ఓకే. నా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కదా వైసీపీ, ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, అది ఎంతవరకు నిజం అంటారు? అది మన కరెక్ట్ న్యూస్ చూడలేదు అన్నది, కరెక్ట్గా తెలియదు. మామూలుగా న్యూస్ చూసారు పై చూసానులే, కానీ దాన్ని మనం తెలియదని మనం మాట్లాడకూడదు, అది అట్లా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. ఓకే, విజయసాయి రెడ్డి గారు తెలుసుగా మీకు? విజయసాయి రెడ్డి వైసీపీ. నిన్న ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, ఎవరితో అమ్మాయితో ఇలా చేశాడు. చూసారా న్యూస్? అది అది విన్నా, చూడలేదైతే చూడలేదు కానీ విన్నాను. అది అందులో అంతవరకు నిజం ఉందంటారు? ఉండొచ్చు. వాళ్ళంతా వాళ్ళ రాజకీయం అంతా వాళ్ళ ఇదంతా ఇట్లాగే ఉంది కాబట్టి ఉండొచ్చు అని నమ్ముతున్నాం మేము కూడా. ఎక్కడ పరిపాలన అయినా ఎవరు వచ్చి ఏం వదిలించేది ఏం లేదు, అర్థమైందా? మనం కష్టం చేసుకోవాలా, బతకాలా, అంతేనా? ఎవడు వచ్చినా ఏమని చేయడు, ఈడు వచ్చినా ఏం చేయడు, వాడు వచ్చినా ఏం చేయడు. నిన్న విజయసాయి రెడ్డి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, వచ్చంటారు ఎవరు గవర్నమెంట్ వచ్చి వాళ్ళు విమర్శిస్తుంటారు, కరెక్టే కాదా? మళ్ళీ ఎందుకు దానికి? అవన్నీ అవసరం లేదు. మామూలే, ఎవరు వచ్చినా మామూలే. ఇప్పుడు వాళ్ళు విమర్శించారు, వీళ్ళు విమర్శించుకుంటున్నారు, ఇద్దరిద్దరు ఒకటే, అంతే కదా? మళ్ళీ కాదు, పబ్లిక్ ఇప్పుడు కష్టం చేస్తేనే కదా బతికేది. మనం కష్టం మనం చేసేది ఇప్పుడు మనం ఇప్పుడు నేను డ్యూటీ చేస్తేనే డబ్బులు వస్తాయి, ఇలాంటి రాదు కదా.
ఎవరు చేసినా అని ప్రజలకు మంచి చేసే వాళ్ళు ఉంటే ఎవరైనా హ్యాపీగా ఉంటుంది. ఈ వాళ్ళు విమర్శించారు, వీళ్ళు విమర్శించారు, దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పు? అది అది నిజంగా తప్పు చేశారంటారా లేకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? మనకేం తెలుస్తుంది? మనం చూసామా? ఎవరు కాదు చూసామా? ఓకే, మనం చూసి ఏ చూడలే కదా, మనం దాని గురించి మాట్లాడడం. ఓకే, పేరు ఈశ్వర్. ఏ ఊరు మీది? వెస్ట్ గోదావరి అన్న మాది, పోతవరం. నిన్న విజయసాయి రెడ్డి గారి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, చూసారు అది? అది నేను అంతేం చూడలేదు కానీ ఓకే, అవును నిజమే అన్నారు అవి. అది సరే, పేరు? అనిల్. ఏ ఊరు అన్న? గన్నవరం. గన్నవరం అయ్యా. గన్నవరం ఎక్కడ? గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర. ఓకే. అయితే రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కదా నిన్న, వైసీపీ, ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కదా. ఓకే. అది నిజమంటారా లేకపోతే కావాలని చెప్తున్నారు అంటారు? అది తెలియదు భయ, నేను అంత ఫాలో అవ్వట్లేదు. బట్ నేను ఇప్పుడే చూస్తున్నాను, నేను ఇప్పుడే మీతో మాట్లాడుతూనే చూస్తున్నాను. ఏ చూడండి, దాని గురించి టాపిక్, అందులో నిజం ఉందంటారా లేకపోతే కావాలని ఎలిగేషన్స్ చేస్తున్నారు అంటారు టీడీపీ వాళ్ళు? నో ఐడియా భయ, చూడాలి. ఓకే.